భారతదేశంలో కొన్ని సార్లు కొందరి పనితీరు చూస్తే, కొందరి కళలు చూస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పి అనిపించక మానదబ్బా. సీరియస్లీ ఏదైనా సాధ్యమే. మామూలుగా బ్యాంకు పిల్లలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తాయి? సాయంత్రం 5 వరకు కాదు, 4 వరకు. ఇంకా 5 నిమిషాలు ఉండగానే గేటు దగ్గరికి వేసేసి వాచ్మెన్ ఎవరన్నా 4 తర్వాత పోయారు అంటే దొంగలు చూసినట్లే చూస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, పేపే మళ్ళీ రాపో అంటారు. ప్రైవేట్ బ్యాంకులన్నా అయితే మళ్ళీ 2 సార్లు అంటారేమో కానీ, గవర్నమెంట్ బ్యాంకులు అయితే వీళ్ళ అబ్బాల సొమ్ము తీసుకొచ్చి కస్టమర్లకు ఇస్తూ ఉన్నట్లు, మరీ ముఖ్యంగా ఎస్బీఐ లాంటి బ్యాంకులు అయితే అంత మొహం అంతా ఏందో ఇంట్లో కొట్లాడి ఇటుకు వచ్చి కూర్చొని చేత తిరుగుతున్నట్లే కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఏందో అర్థం కాదు వాళ్ళ బిహేవియర్. సాయంత్రం బ్యాంకు వేలల్లో పోతేనే సాధ్యం కాదు, ఇంకా బ్యాంకు వేలను దాటిపోయినామని ఇంక ఎట్లుంటుంది. కానీ కొందరికి ఏదైనా సాధ్యమే. ఇప్పుడు 11 కోట్ల రూపాయల డబ్బు దొరికింది, మద్యం కేసు డబ్బు అని చెప్పి అన్నారు కదా. దాన్ని ఆ నోట్ల కట్టల మీద ఉన్నటువంటి నంబర్లు రికార్డ్ చేయమని చెప్పారు కదా. సో రికార్డ్ చేస్తే దొరికిపోతామని చెప్పి అనుకున్నారేమో. సిట్టు రికార్డ్ చేయకుండా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించుకుంటూ నెక్స్ట్ డేకి ఏమన్నారు, ఈరోజు రికార్డ్ చేయమన్నారు కోర్టు. నెక్స్ట్ డేకి వచ్చేసి డిపాజిట్ చేసేసాం బ్యాంకులో అన్నారు. డిపాజిట్ చేసేసాం బ్యాంకులో అన్నారు. ఆ స్క్రిప్ట్ ఇవ్వరా బాబు అన్న ఆఫీసర్ ఎక్కడికి పోయినాడు ఇప్పటికీ తెలియదు. వాడు ఏమైందో తెలియదు, ఆయన అప్డేట్సే లేవు. పోనీ వీళ్ళు బ్యాంకులో ఏ టైంలో చేశారట? నిన్న సిట్టుకి వ్యతిరేకంగా అదే వాదనలు వినిపించినటువంటి రాజకేశ్ రెడ్డికి తరపున వాదనలు వినిపించినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటూ ఉన్నారు కోర్టులో, బ్యాంకులు వీళ్ళు డిపాజిట్ చేసినది ఎప్పుడంట, బ్యాంకులో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డిపాజిట్ అయిందట. ఏం కథలు పడతారా బాబు. బ్యాంకుడికి ఆ టైంలో ఏమి చేస్తున్నాడో, బ్యాంకులో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 వరకు డిపాజిట్ చేశారట. మరి ఆ బ్యాంకును సపరేట్గా పెట్టమన్నారు, అదిగానే ఏమైందో కలిపేసి ఉంటారు. అవి కూడా ఏమయ్యాయో. కాసింత లీగల్గానో వ్యవస్థను మేనేజ్ చేయగలిగితే అసలు ఏదైనా అవసరమే కూడా రాత్రికి ఒక బ్యాంకు పెట్టేసి కొత్తగా బ్యాంకు పెట్టాము, మాకు డిపాజిట్లు అవసరం కాబట్టి మేమేం పెద్ద ఫార్మాలిటీస్ ఫాలో అవ్వకుండా తీసేసుకున్నామని చెప్పి చెబుతారు. ఏదైనా చెబుతారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 వరకు బ్యాంకులు పనిచేసేది. ఆ టైంలో డిపాజిట్ చేశారట. సో ఇవన్నీ సిట్ కట్టుకథలు నమ్మకండి అని కోర్టుకు చెబుతూ ఉన్నారు పొన్నవోలు గారు. కొన్ని కోర్టుకు తెలియదు ఇవన్నీ కట్టుకథలు అని. మరి కోర్టు ఏం చేస్తుంది? ఏం చేయదు, వింటారు, పోతుంటారు. ఆ జైల్లో ఉన్నోళ్ళు జైల్లోనే ఉంటారు. మళ్ళీ విచారణ సంస్థకు, వాళ్ళ వెనకలున్న ప్రభుత్వానికో, వాళ్ళ వెనకలున్న పార్టీలకు, వీళ్ళకి ఎప్పుడు బయటకు రావాలనుకుంటే కోర్టు కానీ వాళ్ళు అప్పుడు బయటకు పంపిస్తుంది. ఏందో అవన్నీ మ్యాజిక్లు మనకు ఒక మొక్క అర్థం కావు, పడదు.